ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చదివే గ్రంథం బైబిల్ మనందరికీ తెలుసు. దీనిని పరిశుద్ధ గ్రంథం అంటారు. బైబిల్ అంటే గ్రీకు భాషలో గ్రంథాల సంహిత. బైబిల్ గ్రంథం వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 40 ప్రవక్తలు 1400 సంవత్సరాల పాటు రాశారు. బైబిల్లో 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే హెబ్రియా బైబిల్, సెకండ్ది గ్రీకు బైబిల్, థర్డ్ది క్రిస్టియన్ బైబిల్. మనం ఒక్కొక్క దాని గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ హెబ్రియా బైబిల్ గురించి తెలుసుకుందాం. హెబ్రియా బైబిల్లో 24 పుస్తకాలు తోరా అంటే ధర్మశాస్త్రం, నివిం ప్రవక్తలు, కెటువిం రచనలు అనే 3 భాగాలుగా విభజించబడింది. హెబ్రియా బైబిల్ని యూదులు చదువుతారు. ఈ బైబిల్లో దేవుడి పేరు యెహోవా తండ్రిగా పేర్కొనబడడం జరిగింది. హెబ్రియా బైబిల్ యూదుల మతం యొక్క పవిత్ర గ్రంథం. హెబ్రియా బైబిల్ ఆర్యుల వేదకాలానికి చెందింది, అనగా సుమారు క్రీస్తుపూర్వం 1800 సంవత్సరాల్లో రాయబడిందన్నమాట. గ్రాంధిక హిబ్రూ భాషలో రాయబడిన పాత నిబంధనలో యూదుల ఆచారాలు, యూదులకు తమ దేవుడైన యెహోవా చెప్పిన నియమ నిబంధనలు ఉంటాయి. హెబ్రియా బైబిల్లో మొదటి 5 పుస్తకాలు మోషే ప్రవక్తచే రాయబడినాయి. మొదటి మానవులైన ఆడమ్, ఈవ్ ల జీవితం, నోవా అనే దైవభక్తుడి కాలంలో జలప్రళయం, దేవుడి శక్తితో మోషే ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చి దారి ఏర్పరచడం, దేవుడి 10 ఆజ్ఞలు మొదలైనవి పాత నిబంధనకు చెందినవి. వేదకాలంలో వలె ఇందులో కూడా జంతు బలులు కూడా పేర్కొనబడినాయి. ఇది హెబ్రియా బైబిల్ యొక్క గొప్పతనం. ఇప్పుడు గ్రీకు బైబిల్ గురించి తెలుసుకుందాం. 4వ శతాబ్దంలో టాలమీ ఆజ్ఞ ప్రకారం యూదుల కులానికి చెందిన కొంతమంది రచయితలు తమ హెబ్రియా బైబిల్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. ఈ బైబిల్లో హెబ్రియా బైబిల్లో లేని పుస్తకాలు కూడా ఉన్నాయి. తొబితు, జుడితు, సలోమాను జ్ఞానం, సిరాచు కుమారుడైన యేసు జ్ఞానం, బరూచు ఇర్మియా పత్రిక, అజారియా ప్రార్థన, 3 చిన్నారుల పాట, సుసన్న, బెల్, డ్రాగన్, ఎస్తేర్, 1వ మక్కాబీయులు, 2వ మక్కాబీయులు, 3వ మక్కాబీయులు, 4వ మక్కాబీయులు, 1వ ఎస్త్రాసు, ఒదెస్సు, మనాషే ప్రార్థన, సలోమాను కీర్తనలు, 151వ కీర్తన అదనంగా ఉన్నాయి. ఇవి హెబ్రియా బైబిల్లో లేవు. ఈ బైబిల్లో చాలా పుస్తకాలని రోమన్ క్యాథలిక్కులు, సనాతన తూర్పు సంఘం వారు కూడా అంగీకరిస్తారు. ఇప్పుడు క్రైస్తవ బైబిల్ గురించి తెలుసుకుందాం. క్రైస్తవ బైబిల్ని క్రైస్తవులు అనగా యేసుక్రీస్తుని ఆరాధించేవారు మాత్రమే చదువుతారు. క్రైస్తవ బైబిల్లో మొదటి భాగం హెబ్రియా బైబిల్. దీన్ని క్రైస్తవులు పాత నిబంధన అని కూడా అంటారు. హెబ్రియా బైబిల్కి చెందిన 24 పుస్తకాలు క్రైస్తవ బైబిల్లో 39 పుస్తకాలుగా విభజించబడ్డాయి. దీన్ని బట్టి యూదుల మతం క్రైస్తవ మతంలో ఒక భాగమని చెప్పొచ్చు. పాత నిబంధనకు చెందిన యేసయ్య గ్రంథంలో క్రీస్తు రాక గురించి ముందే ప్రస్తావించడం విశేషం అన్నమాట. ఇక రెండో భాగమైన కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, 4 వైదిక సువార్తలు, అపోస్తలుల కార్యాలు, 21 పత్రికలు, ప్రకటన గ్రంథం ఉంటాయి. కొత్త నిబంధన సుమారు 34 ఏడీలో యేసుక్రీస్తు నిర్యాణం చెందిన కొద్ది కాలం తర్వాత గ్రీకు భాషలో రాయబడింది. ఇందులో యూదుడైన యేసుక్రీస్తు వంశావళి, బాల్యం, మహిమలు, శిలువయాగం, నెక్స్ట్ తిరిగి లేవడం, సువార్త ప్రకటన వంటివి ఉంటాయన్నమాట. బైబిల్ గ్రంథంలో ఏ భాగము కూడా రచించబడింది కాక ఇంతకు ముందు జరిగిన వృత్తాంతాలని ప్రజలు కథలుగా చెప్పుకునేవారు. యూదుల లేఖనాల్లో చాలా భాగాలు ఈ వృత్తాంతాలే ఉన్నాయి. పశ్చిమాసియా ప్రజలు లిపిని వాడుక చేసుకున్న తర్వాత 1800 BC వారు వృత్తాంతాలని, ప్రవచనాలని లిఖించడం ప్రారంభించారు. పాత నిబంధన యూదులకు ధర్మశాస్త్రంగా వ్యవహరించబడింది ఈ బైబిల్ అనేది. యేసుక్రీస్తు కాలంలో అది సవరణలు చేయబడి కొత్త నిబంధనగా చేయబడింది అన్నమాట. పాత నిబంధన భాగం హెబ్రియా భాషలో రాయబడగా కొత్త నిబంధన భాగం క్రీస్తు శకంలో గ్రీకు భాషలో రాయబడింది. బైబిల్లోని ప్రతి వాక్యానికి అదే అధ్యాయానికి లేదా వేరే అధ్యాయానికి లేదా వేరే పుస్తకానికి చెందిన మరో వాక్యంతో సంబంధం ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకాల్లో బైబిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అత్యధిక విమర్శకులు కలిగిన పుస్తకం కూడా బైబిలే. క్రైస్తవుల నమ్మకం ప్రకారం బైబిల్ పదునైన 2 అంచుల ఖడ్గం. బైబిల్ చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటుందని, రక్షణగా ఉంటుందని, ఎక్కడికి వెళ్ళినా లేదా విజయం సిద్ధిస్తుందని క్రైస్తవులు నమ్ముతారు. బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలోని వృత్తాంతాలు చరిత్ర సంఘటనలు కాకపోయినా సామాజిక పరిస్థితులను చూపిస్తాయి. యేసుక్రీస్తు జీవితం చరిత్రయే అయినా
కొత్త నిబంధన లిఖించబడింది యేసుక్రీస్తు మరణించిన తర్వాత కాలంలోనే. హిందూ వేదాల వలె బైబిల్ కూడా త్రైత సిద్ధాంతానికి చెందింది. మధ్యయుగంలో కొన్ని రాజకీయ సామాజిక కారణాల వల్ల ఇంగ్లాండ్ చర్చ్ వారు ప్రొటెస్టెంట్లు, కేథలిక్కులు, తూర్పు సనాతన సంఘం, పెంతికోస్తు, బాప్టిస్టు అలాంటి ఎన్నో సంఘాలుగా చీలిపోయారన్నమాట. ప్రొటెస్టెంట్లు యేసుక్రీస్తు బోధనలు, మహిమలు, శిలువయాగం, తిరిగి రావడం వంటివి నమ్ముతారు. కేథలిక్కులు అయితే బాల్యంలో యేసు చేసిన మహిమలు, తల్లి మేరీ చేసిన మహిమలు, శిలువయాగం, తిరిగి రావడం అలాంటివన్నీ నమ్ముతారు. నేడు ప్రపంచంలో సుమారు అన్ని భాషల్లోనూ బైబిల్ అచ్చువేయబడిందన్నమాట. బైబిల్లో మానవ జీవితం గురించి ఏం చెప్పారో చూద్దాం. ఆధ్యాత్మికత, చరిత్ర మరియు వేదాంశ శాస్త్రం ప్రకారం వివిధ అంశాలను ప్రస్తావిస్తూ అనేక రకాల అంశాలను కవర్ చేస్తుంది. బైబిల్లోని కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. సృష్టి. బైబిల్ ఆదికాండం పుస్తకంలో వివరించిన విధంగా ప్రపంచం యొక్క సృష్టి యొక్క ఖాతాతో ప్రారంభమవుతుంది. నెక్స్ట్, మానవత్వం మరియు పాపం. బైబిల్ మానవత్వం యొక్క స్వభావం, మనిషి పతనం మరియు పాపం యొక్క భావన మరియు దాని పర్యవసానాలను అన్వేషిస్తుంది. ఒడంబడిక మరియు వాగ్దానం. బైబిల్ అంతటా దేవుడి వ్యక్తులు మరియు ఇజ్రాయెల్ ప్రజలతో ఒడంబడికలను ఏర్పాటు చేస్తాడు. వాగ్దానాలు చేయడం మరియు అంచనాలను ఏర్పాటు చేయడం. చట్టం మరియు ఆజ్ఞలు. నిర్గమకాండం, లేవీయకాండం, సంఖ్యలు మరియు ద్వితీయోపదేశకాండం పుస్తకాల్లో మోషే మరియు ఇజ్రాయేలీలు ఇవ్వబడిన చట్టాలు ఇంకా ఆజ్ఞలు ఉంటాయి. ప్రవక్తలు మరియు ప్రవచనాలు. బైబిల్ అనేక భవిష్య పుస్తకాలు మరియు భాగాలను కలిగి ఉంది. భవిష్యత్తులో జరిగే సంఘటనల అంచనాలు మరియు పశ్చాత్తాపం కోసం పిలుపులు కూడా ఉన్నాయి. నెక్స్ట్, రాజులు మరియు రాచరికం. ప్రాచీన ఇజ్రాయెల్ చరిత్రలో వివిధ రాజుల పాలన, ఇంకా వారి నాయకత్వం, నీతిమంతులు ఇంకా అధర్మాలు, వాళ్ళు చేసిన పాప పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా బైబిల్లో రచించబడి ఉంటాయి. వివేకం మరియు సామెతలు. బైబిల్ సామెతలు, ప్రసంగి ఇంకా యోబు వంటి జ్ఞాన సాహిత్య పుస్తకాలను కలిగి ఉంది. ఆచరణాత్మక జీవనం మరియు దేవుని స్వభావం గురించి అంతర్దృష్టులను అందిస్తుంది. కీర్తనల పుస్తకం అనేది ఆరాధన మరియు ప్రార్థనలలో ఉపయోగించే కవితా పాటల సమాహారమే బైబిల్. ప్రవాసం మరియు పునరుద్ధరణ అనుభవాల వివిధ పుస్తకాల్లో ప్రత్యేకించి పాత నిబంధనలు నమోదు చేయబడ్డాయి. బైబిల్లో సువార్తలు యేసుక్రీస్తు జీవితం, బోధలు, అద్భుతాలు, మరణం ఇంకా పునరుద్ధానం యొక్క ఖాతాలను అందిస్తుంది. యేసుక్రీస్తు గురించి అన్నీ కూడా మనం బైబిల్లో తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి మరియు నైతిక పాఠాలను తెలియజేయడానికి యేసు తరచుగా ఉపమానాలు మరియు రూపకాలను ఉపయోగించేవాడు. నెక్స్ట్, అపోస్తలుల చట్టాలు క్రైస్తవ చర్చ్ యొక్క ప్రారంభ రోజులను ఇంకా క్రైస్తవ మతం యొక్క వ్యాప్తిని వివరిస్తాయి. కొత్త నిబంధనలో పాల్, పీటర్, జేమ్స్, జాన్ వంటి అపోస్తలులు వివిధ వేదాంత మరియు ఆచరణాత్మక సమస్యలను ప్రస్తావిస్తూ రాసిన లేఖలు కూడా బైబిల్లో ఉన్నాయి. బైబిల్ దేవునిపై విశ్వాసం ద్వారా మోక్షం ఇంకా విమోచన భావన అందిస్తుంది. ముఖ్యంగా కొత్త నిబంధనలో హైలైట్ చేయబడుతుంది ఇది. బుక్ ఆఫ్ రివిలేషన్ ముగింపు సమయాలు మరియు క్రీస్తు యొక్క పునరాగమనానికి సంబంధించిన అపోకలిప్టిక్ దర్శనాలు మరియు ప్రవచనాలు అందిస్తుంది. ప్రేమ, కరుణ ఇంకా ఒకరి పట్ల మరొకరు శ్రద్ధ వహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది బైబిల్. న్యాయం, దయ ఇంకా క్షమాపణ యొక్క ఇతివృత్తాలు బైబిల్ అంతటా పునరావృతమవుతాయి. కష్టకాలంలో కూడా దేవునిపై విశ్వాసం ఇంకా విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను బైబిల్ విశ్లేషిస్తుంది. అనేక గద్యాలై దేవుని ఉనికి మరియు వాగ్దానాల నిరీక్షణ మరియు హామీని అందిస్తాయి. బైబిల్ నిత్య జీవితం ఇంకా పునరుద్ధాన నిరీక్షణ గురించి చర్చిస్తుంది. ఇప్పుడు బైబిల్ యొక్క ప్రాథమిక ఉద్దేశాలు ఏంటో చూద్దాం. బైబిల్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు పవిత్ర గ్రంథంగా పరిగణించబడుతుంది. ఇది ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, నైతిక బోధనలు ఇంకా నైతిక సూత్రాలను అందిస్తుంది. విశ్వాసులు తమ జీవితాలను ఆకృతి చేయడానికి ఇంకా దేవునితో లేదా వారి ఉన్నత శక్తితో లోతైన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తారు. చాలామంది మత విశ్వాసులు బైబిల్ను దేవుని నుండి వచ్చిన ద్యోతకంగా చూస్తారు. ఇందులో దైవిక చట్టాలు, సత్యాలు ఇంకా దేవుని స్వభావం, మానవాళి కోసం ప్రణాళిక ఇంకా ప్రపంచ సృష్టిపై అంతర్దృష్టిని అందించే బోధనలు ఉన్నాయి. బైబిల్ అనేది అనేక మత సంఘాలకు అధికారిక గ్రంథం. ఇది సిద్ధాంతం, నమ్మకాలు మరియు అభ్యాసాలకు ఆధారం.
వేదాంతపరమైన ప్రశ్నలు పరిష్కరించడానికి ఇంకా మతపరమైన నిబంధనలు స్థాపించడానికి ఇది తరచుగా సంప్రదించబడుతుంది. యూదు మరియు క్రైస్తవ విశ్వాసాల అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి బైబిల్ చారిత్రక ఇంకా సాంస్కృతిక సందర్భాన్ని అందిస్తుంది. ఇందులో ముఖ్యమైన చారిత్రక సంఘటనలు, ముఖ్య వ్యక్తుల జీవితాలు ఇంకా మతపరమైన ఆచారాల పరిణామం యొక్క ఖాతాలు ఉన్నాయి. బైబిల్లోని కథలు ఇంకా కథనాలు విశ్వాసులకు ప్రేరణ ఇంకా ప్రోత్సాహానికి మూలంగా ఉంటాయి. విశ్వాసం, ధైర్యం, పట్టుదలకు ఉదాహరణలు అందిస్తాయి. నైతికత మరియు వేదాంత శాస్త్రం యొక్క వివిధ అంశాలలో విశ్వాసులకు బోధించడానికి బైబిల్ ఒక విద్యా సాధనంగా ఉపయోగించబడుతుంది. ఇది తరచుగా మతపరమైన సంస్థలు, గృహాలు ఇంకా బైబిల్ అధ్యయన సమూహాల్లో అధ్యయనం చేయబడుతుంది. కష్టాలు లేదా బాధల సమయంలో మార్గదర్శకత్వం మరియు భరోసాను కోరుకునే వ్యక్తులకు బైబిల్ నిరీక్షణ, ఓదార్పు ఇంకా క్షమను అందిస్తుంది. సాధారణ విశ్వాస సాంప్రదాయాన్ని పంచుకునే విశ్వాసుల్లో మతపరమైన గుర్తింపు ఇంకా సమాజ భావనను రూపొందించడంలో బైబిల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలామంది విశ్వాసులు బైబిల్ను వ్యక్తిగత ఎదుగుదల ఇంకా పరివర్తనకు ఉత్ప్రేరకంగా చూస్తారు. సద్గుణ మరియు కరుణతో కూడిన జీవితాలను గడపడానికి వారిని ప్రోత్సహిస్తారు. మతపరమైన ఆరాధనకి బైబిల్ ఒక ప్రాథమిక వనరు. ఆచారాలు ఇంకా సేవల్లో ఉపయోగించే పవిత్ర గ్రంథాలు, శ్లోకాలు, ప్రార్థనలు ఇంకా ప్రార్థనా పఠనాలను అందిస్తుంది. బైబిల్ యొక్క నిర్దిష్ట ప్రయోజనం ఇంకా వివరణ వివిధ మతపరమైన తెగలు ఇంకా వ్యక్తిగత విశ్వాసాల మధ్య విభిన్నంగా ఉండవచ్చని గమనించడం ముఖ్యం. కొంతమందికి బైబిల్ వారి విశ్వాసానికి మూలస్తంభాన్ని సూచిస్తుంది, మరికొందరికి ఇది చారిత్రక మరియు సాహిత్య విలువను కలిగి ఉంది. ఏది ఏమైనప్పటికీ మానవ చరిత్ర మరియు సంస్కృతిపై బైబిల్ యొక్క శాశ్వత ప్రభావం కాదనలేనిది. క్రైస్తవులు ఎందుకు ఉపవాసం ఉంటారో, దానివల్ల వాళ్ళు ఏం పొందుతారో తెలుసుకుందాం. దేవుని సహాయం ఇంకా నిర్దేశం పొందడం కోసం క్రైస్తవులు ఉపవాసం ఉంటారు. నెక్స్ట్, దేవుని సంకల్పం మీదే దృష్టి పెట్టేందుకు, ఇంకా గతంలో చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపడుతున్నామని దేవునికి చూపించేందుకు, ప్రాయశ్చిత్త దినాన్ని గుర్తు చేసుకునేందుకు కూడా క్రైస్తవులు ఉపవాసం ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం బైబిల్ గురించి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్